రతన్ గారు, ఇప్పుడు ఈ ఈవెంట్లో కూడా ఇద్దరు డైరెక్టర్ గారు కానీ ఇటు ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇలాంటి వ్యక్తిన బయట ఆయన పైన ఇలాంటి కామెంట్స్ ఇస్తున్నాయన్నది. సో అలాంటి కామెంట్స్ వల్ల మీకు మీ కెరీర్కి ఏమైనా ఇబ్బంది వచ్చిందా? అంటే వంగ గారు ఆయన చేసినట్టు కామెంట్స్ వల్ల మీకు అది ఉంది ఉంది లేదు అని కాదు సార్. కొన్ని రూమర్స్ ఉంది, వీళ్ళ మీద ఉంది, అందరి మీద ఉంది, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ మీద కూడా రూమర్స్ ఉంది. వాళ్ళు దాన్ని ఎలా క్యార్ చేసి నెక్స్ట్ సార్ మనం నిజం అయితే పట్టుకోవాలి. మనకు తెలుసు కదా, ఐ కాంట్ జడ్జ్ అనదర్ పీపుల్. ఇఫ్ సంబడీ ఈజ్ జడ్జింగ్ మీ, హౌ కాన్ ఐ టేక్? నేను ఇది లేదు అని ప్రతి ఒక్కరి దగ్గర చెప్పడం టైర్డ్ అవుతాం సార్. చాలామంది పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మంచి మ్యూజిక్ ఇచ్చేస్తే వాళ్ళు నమ్ముతారు. ఓకే, రాంగ్ పర్సన్ కాంట్ డూ ఎ రైట్ మ్యూజిక్ సార్. సో వీఆర్ డూయింగ్ మ్యూజిక్, దాని గురించి మాత్రమే వెళ్దాం. ఓకే, ఇది జరిగింది, రాముడికే 14 years ఫారెస్ట్. మనకి ఏంటి సార్, మనం పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఐఎమ్ నాట్ బిగ్గర్ దాన్ ఇళయరాజా సార్, రెహమాన్ సార్. ఐఎమ్ జస్ట్ ఎ బేబీ. నేను నేర్చుకుంటున్నా, ఇలా మాట్లాడకూడదు, కొన్ని డైరెక్టర్స్తో ఇలా ఉండాలి, కొన్ని డైరెక్టర్స్తో ఇలా ఉండకూడదు, నేర్చుకుంటున్నా. నా దగ్గర చిన్న చిన్న ఫ్లాస్ ఉండొచ్చు, మేబీ నాకు తెలియట్లేదు. అదే ఇన్సైడ్ స్టోరీ, నేను ఆల్రెడీ చెప్పాను. అది బయట వచ్చి చెప్పడం, ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చి నన్ను చాలా, ఇప్పుడు వీళ్ళు హాస్పిటాలిటీ ఇస్తున్నారు, మీరందరూ మాట్లాడుతున్నారు, నేను అక్కడేంచి వచ్చి నన్ను ఎలా అక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయంతో వచ్చాను. చాలామంది పీపుల్ నన్ను బిడ్డలాగా చూసుకున్నారు, హాస్పిటాలిటీ ఇచ్చారు. ఒకరి గురించి బయట చెప్పకూడదు అన్న మేనర్స్ని నాకు నేర్పించినది తెలుగమ్మ. ఓకే, ఆ మేనర్స్ నాకు నేర్పించిందే ఇక్కడ వీళ్ళు అందరూ, పెద్దవాళ్ళందరూ. సో అది ఆ మేనర్స్, అది నేను కాపాడుకోవాలి. ఇంకొకరు బాగా ఉన్నారు, బిగ్ డైరెక్టర్స్, దే ఆర్ టాలెంటెడ్ అని చెప్పడం, నాకన్నా ఇతను టాలెంటెడ్, నాకన్నా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ పెద్దగా బాగా చేస్తున్నారు అని చెప్పడంలో నాకు ఈగో లేదు. సో నాకు ఈగో లేదు, మేనర్స్ ఉంది అంతే. సో ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అసలు ఆ టైంలో? ఎవరితో? సందీప్ రెడ్డి వంగతో మీకు ఎలా? సందీప్ సార్, నేను మళ్ళీ చెప్తున్నా, సందీప్ గారు ఇస్ లైక్ మై ఫాదర్. అనదర్ థింగ్ వై ఐఎమ్ టెల్లింగ్ హిస్ ఫాదర్ అంటే ప్రతి ఒక్కరు టాలెంట్ లెవెల్లో ఇది సార్. ఇప్పుడు సందీప్ సార్ ఆల్సో ఇస్ లైక్ బేబీ. యూ కాంట్ కంపేర్ విత్ జీకే విశ్వనాథ్ గారు. 100 మూవీ ఎన్నో మూవీ చేసిన వాళ్ళు. సో హీ ఈజ్ అ యంగ్ రగడ్ స్వాగ్ బాయ్. సో హీ ఈజ్ ఆల్సో బేబీ. ఐఎమ్ నథింగ్ కంపేర్ టు ఎనీ అదర్ బిగ్ మ్యూజిషియన్స్. సో ఇలాంటి కొత్త ఒక 3 ఫిలిమ్స్ చూసి నేనేం చెప్పకూడదు సార్. నేను 20 మూవీస్ చేసా అంతే. ఇంకా ఉంది, 1000 మూవీ చేసిన రాజా గారు హంబుల్గా ఉంటున్నారు, రెహమాన్ సార్ హంబుల్గా ఉంటున్నారు. నేనేంటి సార్, జస్ట్ స్టార్టింగ్. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా అవకాశం వస్తే మళ్ళీ చేయడానికి మీరు రెడీగా ఉంటారా? ఇట్స్ డైరెక్టర్ చాయిస్. ఇప్పుడు మీరు ఇప్పుడు నాకేంటంటే సార్, నా మీద ఇంకొకటి చెప్తారు, తొందరగా చేయలేదు. వాళ్ళు తొందరగా చేస్తే ఇప్పుడు 5 months మూవీ బాపి గారు నాకు ఇచ్చారు, రాధా అని ఒక మూవీ. ఇట్స్ అ 5 months మూవీ. సో మూవీ 5 months అంటే నేను 5 months, మూవీ 5 years అంటే తోడు ఉంటాను. మధ్యలో మూవీ ఆగి కూడా జరుగుతుంది, ఇక్కడ కూడా జరిగింది, ఆ మూవీలో కూడా ఆగింది. సో తోడు ఉన్నాను, 3 years తోడు ఉన్నాను. బయట వచ్చి ఎవరు చెప్తారో లేదో తెలియట్లేదు. అన్ని మూవీస్ ఇస్ మై మూవీ. నాకు ఇచ్చిన ఆపర్చునిటీ, నా పని చేసుకుని వెళ్ళాలి అంతే. సౌమ్య గారు, ఈ స్టేజ్ మీద 10 మంది మాట్లాడితే 10 మంది కూడా ఒక అమ్మాయి స్క్రిప్ట్ రాసింది, ఒక అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది, అలా చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు ఒక రైటర్ కింద కూడా, ప్రొడ్యూసర్ కంటే కూడా ఒక అమ్మాయి చేసింది అంటున్నారు. నెక్స్ట్ టైం మీరు ఇంకో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలా మాట్లాడొద్దని చెప్పండి. విమెన్ని వర్క్ ఫోర్స్లో వర్క్ చేయడం అనేది నార్మలైజ్ చేసేటట్టు మాట్లాడుకుంటే బాగుంటుంది. షూర్ సార్. యా, విన్నారా? అంటే స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడ్యూసింగ్, ఇంత ఇన్వెస్ట్ చేయడం, ఏదో నేను చాలా డబ్బులు ఉండి నేను ఇన్వెస్ట్ చేయలేదు ప్రాబబ్లీ, అందుకనేసి డబ్బులు లేదులేండి. అంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసినా, ఇంకొకరు రిస్క్ తీసుకుని, ఆయన రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేసిన, రిస్క్ ఈజ్ రిస్క్ రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్. ఈసారి అలా మాట్లాడుకోకుండా ఉంటే బయాస్ అనేది పోతుంది సొసైటీలో. అది కదా సార్, అంటే మిగిలిన ఇండస్ట్రీస్ కన్నా కూడా ఈ ఇండస్ట్రీకి అమ్మాయిలు రావాలంటే మాత్రం
చాలా భయపడతారు. యాజ్ ఎ హీరోయిన్గా, ఆర్టిస్టులుగా, ప్లస్ దానికి తోడు ప్రొడ్యూసర్ రావాలంటే ఎందుకు భయపడతారు? భయపడే ఇండస్ట్రీ మన దగ్గర కొంత ఉంది. అందుకని మేము ఆమెని వచ్చేసి నమ్మేసి, ఒక డైరెక్టర్ని నమ్మేసి, మ్యూజిక్ డైరెక్టర్ని నమ్మేసి, మేనేజర్ని నమ్మేసి తను చేయటం అంటే నాటే జోక్ అన్న ఉద్దేశంతో మేము ప్రొడ్యూసర్లు అందరూ భయపడుతున్నారు లేండి, అందుకే అంతే. ఐ గాట్ యువర్ పాయింట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. సౌమ్య గారు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ట్రైలర్ బాగుంది. సో నాకు క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు కథ రచయిత కాబట్టి డైలాగ్స్ డైరెక్ట్గా రాశారు. ఇందులో అంటే నేను ట్రైలర్ చూస్తే కొన్ని మెడికల్ వీటి మీద ఇది ఉంది, కార్పొరేట్ హాస్పిటల్స్ మీద దాని మీద కామెంట్స్ ఉన్నాయి. ఇవి కొన్ని రిస్కీ కదా, బయట ఇప్పుడు సొసైటీలో బాగా అంత కార్పొరేట్ 90% కార్పొరేట్ ఉంది, ఎక్కడ ఇది ఉండదు, గవర్నమెంట్కి వెళ్తే గవర్నమెంట్ ఉండదు. సో ఇలాంటి కథ రాసుకునేటప్పుడు కొన్ని ఏమన్నా కేర్ తీసుకున్నారా? అంటే మొత్తం సినిమా చూడలేదు కాబట్టి మాకు తెలియదు. కేర్ అంటే ఐ మీన్ సెన్సార్ వచ్చింది మాకు, రిలీజ్కి వెళ్తున్నామంటే మేము కేర్ తీసుకున్నట్టే, లేకపోతే మనకు సెన్సార్ రాదు, రిలీజింగ్ కూడా అవ్వదు. ఎస్, అన్ని కోణాల్లో ఆలోచించి మేము చేసాము. అండ్ ఇట్స్ నాట్ లైక్ మేము డాక్టర్స్ నేమ్ బ్లేమ్ చేయట్లేదు. ఇండియాలో ఒక అమ్మాయికి జరిగింది, అది అన్ఎక్స్పెక్టెడ్గా మేము ముందే చేసేసాం అంతే. ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ అండ్ పేషెంట్స్కి మధ్యలో ఒకరు ఉంటారు, సో వాళ్ళపైన సార్ ఇట్స్ నాట్ అబౌట్ డాక్టర్స్. అండ్ ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ప్రొఫెషన్లో కొంతమంది చాలా వర్క్ ఓరియంటెడ్ ఉంటారు, కొంతమంది మనీ సైడ్ ఉంటారు, కొంతమంది దే జస్ట్ వాంట్ అప్రిసియేషన్స్ అండ్ ఆల్. అన్ని రకాల మనుషులు ఉంటారు. సో డాక్టర్స్లో కూడా ఉంటారు. మనమందరం మనుషులం కదా ఎండ్ ఆఫ్ ద డే. అలాగా మంచి చెడు అన్ని చోట్ల ఉంది. దట్స్ ఇట్ సార్. సో మీరు అంటే స్పీచ్ అంటే డ్రీమ్లో వచ్చింది కాబట్టి కథ రాశాను అన్నారు. సో కథ రాసినప్పుడు అంటే కథకి కంప్లీట్గా సోషల్ మెసేజ్ ఇద్దాం అనుకున్నారా, ఎంటర్టైన్మెంట్ చేద్దాం? ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఇందాక ట్రైలర్లో హీరో గారిని చూశారు, దియా ఫిలింలో లవర్ బాయ్గా ఉన్న వాళ్ళు, ఇక్కడేమో ఫుల్ యాక్షన్ ఉంది. అలానే మ్యూజిక్, రతన్ గారు హ్యాస్ గివెన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఇట్స్ ఆల్ ఇంక్లూడెడ్ అండి, ఇట్స్ ఆల్ ఇంక్లూడెడ్. ఫన్ ఉంది. సప్తగిరి గారు మర్చిపోయినాను, సప్తగిరి గారు ఉన్నారు, ఫైమా ఉంది. ఇట్స్ ఫన్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ సార్. ఇట్స్ నాట్ ఓన్లీ మనం ఇవాల్టి రోజున కూర్చోబెట్టి నీతి కథలు చెప్తే ఎవరు వినరండి, నేను కూడా విననేమో, బోర్ కొట్టి ఏదైనా ఉందా. ఐ మీన్ నవ్వే డేస్ ఈవెన్ రామాయణం అయినా కూడా చాలా కొత్తగా చెప్తున్నారు పిల్లలకు అర్థమయ్యేటట్టు. సో చేంజ్ అవుతున్న కొద్దీ మనం కూడా చేంజ్ అవ్వాలి. సో అలానే ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలా అండి, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు ఒక సినిమా రిలీజ్ అయింది, పాజిటివ్ బాగానే ఉంది. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది. సో మీకు కంటిన్యూ సినిమాలు వస్తున్నాయి, కానీ మధ్యలో ఈ కాంట్రవర్షియల్ గురించి మాట్లాడుతున్నారు కదా, అవి అంటే మీరు డిస్టెన్స్లో ఉండడం వలన, చెన్నైలో ఉండడం వల్ల హైదరాబాద్కి, ఆ డిస్టెన్స్ ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉందా? అవును, ఇది దీంతో ఆపేద్దాం సార్. ఎందుకంటే మీరు ఎంత యాంగిల్లో చెప్పినా సందీప్ రెడ్డి గారు whoever నా గురించి నేమ్స్ తీసుకోవాల్సిన నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. బికాస్ దట్ వన్ డిస్టెన్స్ లో ఉండడం వలన దట్ వన్ నేమ్ ఇస్ రిటర్న్ ఇక్కడ ఇండస్ట్రీకి అక్కడే లేదు. నా గురించి ఎవరు ఏం చెప్పినా వాళ్ళు నా డైరెక్టర్ సార్, వాళ్ళ గురించి బయట వచ్చి చెప్పకూడదు. ఓకే, ఇతనికి నాకు ఏదైనా డిస్కషన్ వస్తుంది, ఆర్గ్యుమెంట్ వస్తుంది అనుకోండి, అది మా మధ్యలో నాన్న అమ్మ ఫ్రెండ్స్ ఒకరొకరు, అదే చెప్పాను, ఒకరు ఫ్రెండ్స్గా బిహేవ్ చేస్తారు, ఒకరు నాన్నలాగా, ఒకరు అమ్మలాగా. అలాంటి ఇంటర్వ్యూస్, అలాంటి కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఉండిపోరాదే మూవీ సాంగ్ రిలీజ్ అవుతుంది, పెద్ద హిట్. చాలా పీపుల్ ఆర్ చాలా బాగుంది చెప్తున్నారు. త్రివిక్రమ్ గారు ఒక మూవీలో అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ ఇది డ్యాన్స్ చేస్తున్నారు. సుకుమార్ గారు ఒక మూవీ లాంచ్ చేస్తున్నారు. మహేష్ బాబు గారు ఇప్పుడు అకాడమీ బాబులో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు ఎండ్ ఆఫ్ ద మూవీ ఫస్ట్ టికెట్ తీసుకుంటున్నారు. చాలా మంచి పీపుల్ ఇన్ ఇండస్ట్రీలో నన్ను పైకి ఎక్కడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. కీరవాణి గారు, డిఎస్పి గారు, తమన్ గారు సాంగ్ బాగుంటే ఫోన్ చేసి బాగుందిరా బాబు అన్నట్టు చెప్తున్నారు. అనదర్ థింగ్, నాకే దానికి అది బాధ ఉందనుకోండి, అప్పుడే బయట వచ్చి నేను సరే వాళ్ళు ఇలా చేశారు, నేను ఇలా చేశారు అన్నట్టు. ఎక్స్పెక్టేషన్ ఏంటి, అతను తిట్టారు నేను తిట్టాలా? లేదు, అది నేను రతన్. నా గురుగారు రెహమాన్ సార్, హీ చోస్ లవ్. హేట్ అండ్ లవ్లో ఆస్కర్ డైలాగ్ అదే కదా,
సో చూస్ లవ్. మనం ఇలా ఉండడం, నేను ఇలా ఉండడం, నేను ఇలాగే సార్. కోపం వస్తే చూపిస్తాను, మళ్ళీ నెక్స్ట్ మినిట్ నా తప్పేంటి నేను ఫీల్ అవుతాను, నెక్స్ట్ ఏం కరెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి మూవీకి సంబంధించిన ఒక్క ట్రాక్లో నా క్వాలిటీ సఫర్ అవ్వదు. ఇప్పుడు ఇలా చెప్పారు అని నేను చెత్త ట్రాక్ ఇచ్చి పోదు ర్యాప్ చేసి, లేదు 1 minute ట్రాక్ ఇచ్చాను, అది ఇది ఏదో డైలాగ్స్ వచ్చింది, కానీ అది దాన్ని మిక్స్ చేసి మాస్టర్ చేసి బయట రెహమాన్ సార్ స్టూడియోలో జరిగింది ఇవన్నీ. అర్జున్ రెడ్డి బయట వచ్చి అబ్బా హిట్ అని చెప్పినప్పుడు నాకు ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. ఇవన్నీ వస్తుంది సార్, వస్తుంది పోతుంది. మీరు కూడా టుమారో ఇతను ఎలా గుడ్ బాయ్ ఇమేజా, కవర్ చేస్తున్నారా, కవర్ డ్రైవా, ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు సందీప్ గారు పెద్ద డైరెక్టర్, దానికి ఇతను కవర్ చేస్తున్నారు, ఇలాంటి డైలాగ్స్ వస్తుంది సార్. ఏంటి నేను అప్పుడు అందాల రాక్షసి చేశాను, ఎవడే సుబ్రహ్మణ్యం పెద్ద మూవీ సార్. నాగశ్విన్ నవ్వు తిట్టడమే రాదు, చాలా స్వీట్. హను రాఘవపుడి ఒక యాంగిల్. సో అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం పెద్ద మూవీ చేసినప్పుడు సందీప్ గారిని ఫస్ట్ ఫ్యాన్ బాయ్గా ఇతను బాగా చేస్తారు అని అక్సెప్ట్ చేసుకుని ఫస్ట్ అగ్రిమెంట్లో సైన్ చేసి వీఆర్ వర్కింగ్. అప్పుడు సందీప్ గారు నో నేమ్. సో స్టార్టింగ్లో సందీప్ ఇప్పుడు నాకన్నా పెద్ద గై, బికాస్ హీస్ నాలెడ్జ్ లైక్ దట్ ఓన్లీ. ఆ టైంలో అతన్ని నమ్మాను కదా, సో అలా నమ్మి అతనితో వర్క్ చేసిన అదే ఫ్యాన్. నెక్స్ట్ తమిళ్ వర్షన్ ఆఫ్ అర్జున్ రెడ్డి నేను చేశా. అతని మీద కోపం ఉంటే నాకు ఈ మూవీ వద్దు, నన్ను ఇలా చెప్పారు, నన్ను నడుచుకోలేదు, మనసు నుంచి చెప్తున్నా. ఈజ్ గ్రేట్ డైరెక్టర్. తెలుగు సినిమా బయట రావడానికి అన్ని డైరెక్టర్స్ కష్టపడుతున్నారు. దీంట్లో ఫ్లాస్ ఇప్పుడు డైరెక్టర్స్కి, కెమెరామెన్కి, డైరెక్టర్స్కి, హీరోకి చాలా గొడవలు వస్తుంది, బయట ఎవరు చెప్పట్లేదు. చెప్పింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు అది నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను పట్టించుకోనంటే మంచి సాంగ్స్ రాదు నెక్స్ట్ మూవీలో. సో ఎనీ ఆపర్చునిటీ, నాలాగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కొక్క సాంగ్ కోసం తిరుగుతున్నారు సార్. 3000 people ఆర్ రన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా, చాలా కష్టపడుతున్నారు. నాకు ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ని వాళ్ళు ఏం చెప్పినా, మా గురించి డిస్కస్ చేసినా అది నెక్స్ట్ లెవెల్. ఈ మూవీలో నేను అదే వర్షన్, ఈ మూవీ ఎందుకు చేస్తున్నావు అన్నట్టు ఎవరు అడిగారంటే, ఇలాంటి ఒక అమ్మాయి మైండ్ నుంచి ఒక స్టోరీ రాయాలి, నేను పోరాడాలి, నేను ఈ సినిమాలో నేను ఒక సినిమా చేయాలి అన్నప్పుడు ఎవరు వచ్చి మ్యూజిక్ చేస్తారో లేదో నేను ఉండాలి. కమింగ్ బ్యాక్ టు డియర్ ఉమా, ఇది రాక్ స్టార్ స్టోరీ వినిపిస్తుంది, సాంగ్స్ కూడా ఇది ఉంది. సో దీనికోసం ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ అని. అవును. దీంట్లో హీరో గారు గిటార్తోనే ఉంటారు, ఫస్ట్ లవ్ ఆఫ్ గిటార్. సో గిటార్ ఎక్స్పెరిమెంట్స్ కొంచెం చేశాను. మ్యూజికలీ అనదర్ థింగ్, కొంచెం ఈ మూవీలో ఒక మెసేజ్ లిటిల్ పించ్ ఉంది. అది డైరెక్టర్ గారు స్టోరీలో ఆ రియల్ స్టోరీని బయట చూపించడానికి హిడన్గా స్టోరీ రాశారు. ఆ డ్రీమ్ ఏంటంటే 40 days డ్రీమ్. నాకు అనిపించింది అంటే ఇలాంటి ఇంకొక అమ్మాయికి జరగకూడదు, అదే డ్రీమ్. అది బయట చెప్పడానికి ఈ స్టోరీ అది రాశారు. సో యాజ్ అ ఒక గర్ల్ చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు, హిట్ అవుతుందా, ఫ్లాప్, అన్నీ వస్తుంది సార్. ప్యాషన్ ఉంది కదా, అందరూ అదే నన్ను వస్తున్నాము. హిట్ ఫ్లాప్ అదెల్లా మాటలే కదా సార్, సూపర్గా చేస్తున్నారు, సూపర్గా మన ఐడియా బయట రావాలని చేస్తున్నారు. కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఫినాన్షియల్ ప్రాబ్లం చెప్పారు కదా, అది నాకు చాలా తెలుసు. అమ్మ లేకపోతే ఇక్కడ మూవీ రిలీజ్ చాలా కష్టం ఉంది, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు. నాకు తెలుసు సార్, పర్సనల్గా తెలుసు. సో ఇంత కష్టపడి ఒక మూవీ చేస్తున్నారు, నేను సపోర్ట్ చేస్తున్నాను అంతే.